చాలా సూపర్ ఉందండి. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆస్కార్ రివార్డ్ అనేది ఆస్కార్ బరిలో అని చెప్పేసి తర్వాత విషయం అది మాకు చూడగానే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చింది పిక్చర్ అనేది. ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే ఇప్పటివరకు ఓన్లీ క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నాం అని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ మనకు కబడ్డీ కూడా కనిపిస్తుంది. కబడ్డీ అనేది కనిపించడమే కాకుండా రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ క్లియర్ కొట్టిర్రు, కొండ కింద ఉన్న ఊర్లోనే మేము ఓటమైన గెలిపైన మాకే దక్కాలి అని చెప్పి. అంటే ఒక రకంగా స్వాతంత్ర పోరాటం నాటికి కనిపిస్తుందండి ఇక్కడ. మనం ఒకప్పుడు చూసుకున్నాము అమీర్ ఖాన్ది లగాన్ మూవీ అని చెప్పేసి, అది కూడా క్రికెట్ మీద తీసిన సినిమా. ఆ సినిమా నాకు గుర్తుకొచ్చింది. అంటే ఏదో స్వాతంత్రం పోరాటం లాంటిది, అంటే మొత్తం దేశానికి అనేది కాకుండా ఈ ఊరికి అటువంటి పీడ ఏదో ఉంది, దాన్ని తొలగించడానికి అని చెప్పి రామ్ చరణ్ గారు పోటీ పడుతున్నారని చెప్పేసి పోటీలో పడుతూ ఆయన ఒక డైలాగ్ కూడా కొట్టిరు, నేను ఎక్కడ ఆడలేదు పోరాడినా అని చెప్పేసి. మీకు ఆట మాత్రం కనిపించింది, నాకు నా పోరాటం కనిపిస్తుంది అని చెప్పేసి. అంటే వెనుకంగా ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ ఆంజనేయ స్వామి గుర్తు వస్తాడు అంతే. రామ్ చరణ్ అన్న చూస్తూ ఉంటే ఒక ఆంజనేయ స్వామి గుర్తు వస్తాను నాకు. ఆ బాడీ కానీ ఆ స్ట్రెంత్ కానీ, ఇంకా స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్, క్రికెట్, కుస్తీ పోటీలు, రెజ్లింగు, రన్నింగు, వాలీబాల్, కబడ్డీ అన్ని స్పోర్ట్స్ మిక్స్ అయిపోయినాయి ఇందులో. ఇంకో పక్క మన రామ్ చరణ్ అన్న కప్పులు తోముకుంటున్నాడు, పేదరికలు ఉన్నాడు, ఇంకో పక్క స్పోర్ట్స్ ఆడుతున్నాడు, ఇంకో పక్క హీరోయిన్తో రొమాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క కామెడీ. అబ్బా ఎన్ని 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 62 కళలు ఈ సినిమాలో ఉన్నాయి అంతే. ఇంకా మీకు ఏ కళ కావాలో ఆ కళ పోండి చూపిస్తాడు అంతే. ఇంక ఈ సినిమాతో ఇంకా మన ఏఆర్ రెహమాన్ మరొక ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంటాడు అంతే. ఆస్కార్ అవార్డు కొట్టి చూపిస్తాడు అంతే ఏఆర్ రెహమాన్. ఇంకా బుచ్చిబాబు అయితే ఇంకా ఉప్పిన సినిమా కాకుండా ఈ సినిమాతో ఒక ఇండస్ట్రీ ఇట్టు కొట్టేస్తాడు అంతే. ఇంకా మైత్రి వాళ్ళు అయితే ప్రొడ్యూసర్లకి పంట పండినట్టే అంతే. ఇంకా ఖచ్చితంగా ఇంక ఈ సినిమా కలెక్షన్లు అయితే ఇప్పుడు 350 కోట్లు 400 కోట్లు అంట. అంతకు ఈ సినిమాకి 100 రావాలంతే కలెక్షన్. ఇంకా అది 50,000 కోట్లు 60 కోట్లు 70,000 కోట్లు ఏం మనం చెప్పలేము అంతే.